హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడైతే పులియోగరే పౌడర్ని చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. దీనికైతే 1 కప్పు ధనియాలు, 3/4 కప్పు శనగపప్పు, 3/4 కప్పు తెల్ల నువ్వులు, 3/4 కప్పు బ్లాక్ నల్ల నువ్వులు, 3/4 కప్పు జీలకర్ర, 3/4 కప్పు మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ సాసులు ఆవాలు, ఒక ఫుల్ కొబ్బరి, ఎండు కొబ్బరి ఒక ఫుల్ తురుముకుని పెట్టుకున్నాను. బాడిగే మిరపకాయలు కొన్ని, చింతపండు కొంచెం, కరివేపాకు కొంచెం, ఎండు మిరపకాయలు కొన్ని. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుందాం. ఇప్పుడు పాన్ వేడి కావాలి. బాండ్లీ వేడయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. బాండ్లీ వేడవ్వగానే ఫస్ట్ అయితే ధనియాలు అయితే వేయించుకుందాము. ధనియాలు అయితే వేయించుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. లో ఫ్లేమ్లోనే జరిగితే బాగా వేగుతాయి. దాంతోపాటు ఎక్కువ రోజులు మీరు నిల్వ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీని మీరు కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. సేమ్ నేను ఇప్పుడు చెప్పిన మాదిరి ఇప్పుడు ఏవేవైతే వేసుకున్నామో ఇప్పుడు మనం వాడుతున్నవి 1 to డబల్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే ధనియాలు 1 కప్పు తీసుకున్నాము. మీరు 2 కప్పులు తీసుకుంటే శనగపప్పు వచ్చేసి 2 3/4 కప్పులు తీసుకోవాలండి. అంటే 1.5 కప్పు దాకా తీసుకోవాల్సి వస్తుంది. సో ధనియాలు అయితే వేగినాయి. ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి, ఇలా వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు అనేది వేయించుకుందాము. శనగపప్పు అనేది వేయించేసుకుందాము. చూడండి, కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగినాయండి బాగా. ఇంకొకటండి, మనము ఇవన్నీ వేయించుకునేటప్పుడు మందపాటి బాండ్లీనే యూజ్ చేయాలండి. మందంగా ఉంటే మాడిపోవండి. మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది. సో మందపాటి బాండ్లీ తీసుకుంటే మనకి మాడిపోవు, క్లీన్గా అయితే వచ్చేస్తాయి. చూడండి, ఇవి కూడా వేగినాయి. ఇప్పుడు వేసుకున్న గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు మినప్పప్పు అండి, మినప్పప్పు కూడా వేయించేసుకుందాము. చూడండి, మినప్పప్పు కూడా దగ్గరకు వచ్చేసింది. ఫ్రెండ్స్, పులియోగరే పౌడర్కి బిసిబేళేబాత్ పౌడర్కి ఇలా సపరేట్గా వేయించుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుందండి. ఇంకొకటి, లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు మనము. సో నేనైతే షాప్ నుంచి తెచ్చేది తక్కువ అండి, ఇంట్లోనే చేసుకుంటాను. ఎప్పుడు కొంచెమే చేసుకునేదాన్ని, అప్పటికప్పుడు చేసుకుని వాడుకునేదాన్ని. ఈసారి వీడియో కోసం కొంచెం ఎక్కువగా చేద్దామనేసి చేస్తూ ఉన్నానండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కొంచెంగా చేసుకోవాలంటే అన్నీ ఒక్కొక్క ధనియాలు 2 స్పూన్స్,
మిగిలినవన్నీ 1 స్పూన్ వేసుకొని కారానికి తగినట్టు మిరపకాయలు కంపల్సరీ 2 రకాల మిరపకాయలు ఉండాలండి. ఇదైతే వేగిందండి. ఇప్పుడు జీలకర్ర అయితే వేయించేసుకుందాము. నువ్వులు కలిసినాయండి, పర్లేదు. జీలకర్ర అయితే వేయించుకుందాము. కారానికి గుంటూరు మిరపకాయలు, కలర్కి వచ్చేసి బాడిగే మిరపకాయలు కంపల్సరీ అండి. కరివేపాకు, కొబ్బరి కంపల్సరీ అండి. పులియోగరే పౌడర్కి మాత్రం ఇవి 2 ఉన్నాయి. కరివేపాకు, ఎండు కొబ్బరి కన్ఫర్మ్గా ఉండాలండి. సో జీలకర్ర అయితే వేయించుకుందాము. మంచిగా జీలకర్ర స్మెల్ అయితే బయటకు వచ్చేస్తుందండి. సో చూడండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ప్రాసెస్ అయితే కొంచెం టైం పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం షాపుల్లో ఇప్పుడు అంత ఎక్కువ కెమికల్ వాడుతూ ఉన్నారండి. సో అందుకని మీరు ఏదైనా ఇంట్లో చేసుకుని వాడుకోవడం బెస్ట్ అండి. అందుకని నేను ఎక్కువగా షాప్ నుంచి ఏమీ తీసుకొని రానండి. సో ఇదైతే వేగింది. ఇప్పుడు నువ్వులనైతే వేసుకుందామండి.